ఈరోజు పురుషోత్తపట్నం శంకుస్థాపన రోజు 8వ సంవత్సరం. ఏదైతే 10 సంవత్సరాలు పోరాటం పిఠాపురం నియోజకవర్గ రైతాంగం చేసిందో ఆ పోరాటాన్ని పాదయాత్రలో గుర్తించారు చంద్రబాబు నాయుడు గారు. 1,00,000 సంతకాల ఉద్యమంలో వచ్చి 1,00,000 సంతకం పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన పాదయాత్రలో రైతులు ఆయన్ని గుండెకి హత్తుకొని బోరున ఏడిచిన జ్ఞాపకాలు చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో ఉన్నాయి. ఆ చంద్రబాబు నాయుడు గుండెల్లోంచి పుట్టిందే పురుషోత్తపట్నం. ముఖ్యమంత్రి అయ్యాక మొట్టమొదటిసారిగా రాష్ట్రం వచ్చాక ఇచ్చిన ప్రాజెక్టు పురుషోత్తపట్నం 1750 కోట్లతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కారణం పిఠాపురం రైతాంగం యొక్క పోరాటాలు, ఉద్యమాలు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రైతుల కోసం చేసిన ఉద్యమాలు. ఆ రోజు మీటింగ్లో కూడా చెప్పారు, వర్మ గారి పోరాటం వల్ల ఈ ప్రాజెక్ట్ ఇస్తున్నామని. అంటే నేను గొప్ప చెప్పట్లేదు, అంటే మా యొక్క పోరాటం రైతుల కోసం, రైతులు అందరం కలిసి చేసిన పోరాటాన్ని చంద్రబాబు నాయుడు గారు గుర్తించి మాట్లాడారు. 60,000 ఎకరాలు సస్యశ్యామలంగా పండే విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ప్రాజెక్ట్ని ఇవ్వడం జరిగింది. 2 పంటలు సస్యశ్యామలంగా ఉండి, దీనికి ముందు రైతులందరూ కూడా అప్పుల్లో ఉండి నీళ్లు లేక ఎండిపోవడం, వరదలతో మునిగిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వచ్చాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మరి ఎండిపోయి పొలాలకు పురుషోత్తపట్నం ద్వారా నీళ్ళు ఇచ్చారు. వరదల్లో మునిగిపోయి దానికి ఏలేరు ఆధునీకరణ ఫేజ్ 1 ఇచ్చారు. రైతులకు కష్టాలు లేకుండా స్లూయిసులు కట్టి ఎక్కడికక్కడ రైతాంగానికి నీరు ఇచ్చాం. రాత్రింపగలు రైతులు నిద్ర లేకుండా తిరిగే వాళ్ళకి సస్యశ్యామలంగా పండి పిఠాపురం అంతా కూడా సుభిక్షంగా ఉన్న సమయంలో దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం, ముఖ్యమంత్రి అయిన వెంటనే తక్షణం పురుషోత్తపట్నాన్ని ఆపేశాడు. ఆయన సంవత్సరానికి 300 కోట్ల చొప్పున పిఠాపురం నియోజకవర్గంలో 1,500 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పిఠాపురం రైతాంగాన్ని ఆర్థికంగా కుంగదీశాడు. అప్పులు పాలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి అటువంటి పరిస్థితుల్లో మేము ఎన్నోసార్లు పోరాటం చేస్తే మమ్మల్ని అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టి ఎన్నో హింసలు పెట్టారు. ఇదే పురుషోత్తపట్నం గురించి, ఇదే ఏలేరు ఆధునీకరణ గురించి, 2వ ఫేజ్ గురించి అయినా చేశాం. కానీ ఎక్కడా కూడా అప్పుడు ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, దొరబాబు కానీ, గీత కానీ వీళ్ళందరికీ కూడా స్థానికంగా వాళ్ళకి బాధ్యత లేదు. వాళ్ళు వచ్చింది ఏంటంటే ఎమ్మెల్యేల కోసం వచ్చారు, ఎంపీల కోసం వచ్చారు. అటువంటి పరిస్థితుల్లో రైతులు 1,500 కోట్లు నష్టపోయారు. తదుపరి కూటమి ఏర్పడ్డాక మరి ఆ రోజు నేను అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున ఉండగా కూటమి ఏర్పడింది. కూటమి ఏర్పడిన తర్వాత కూటమి ధర్మం పాటిస్తూ, నాకు కూటమి ధర్మం కంట చంద్రబాబు ఆదేశాలు ముఖ్యం, చంద్రబాబు మాట ముఖ్యం, లోకేష్ గారి ఆదేశాలు ముఖ్యం, లోకేష్ గారి మాట ముఖ్యం. పార్టీకి సిన్సియర్గా ఉన్నాం. ఎప్పుడు కూడా పార్టీ ఇచ్చిన ఆదేశాలు తూచా తప్పకుండా పనిచేశాం. అప్పుడు కూటమిలో దీని ఆవశ్యకత నాకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఆయన మాటకి సమ్మతించి గౌరవించి మరి నేను తప్పుకోవడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. దీన్ని పక్కకు పెడితే ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని నేను ఏమీ అడగలేదు, పదవి అడగలేదు. నేను ఒకటే అడిగాను, వీడియో కూడా ఉంటే చూపిస్తాం మీకు. ముఖ్యమంత్రి అయిన వెంటనే నాకు ఈవేళ మాట ఇవ్వాలి, పురుషోత్తపట్నం ప్రాజెక్టుని పిఠాపురంలో పరవళ్ళు తొక్కించాలి. రైతులు అప్పుల్లో ఉన్నారు, 1,500 కోట్ల అప్పుల్లో, కళ్ళనీళ్ళు పడుతున్నాయి. మీరు అటువంటి ప్రాజెక్టుని వెంటనే ప్రారంభించాలి. ఏలేరు ఆధునీకరణ వెంటనే స్పందించి వరం గారు చెప్పినవన్నీ నేను పూర్తి చేస్తానని చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారం కూడా ఆయన ప్రభుత్వం వచ్చాక మరి వెంటనే పురుషోత్తపట్నాన్ని పిఠాపురానికి ఇవ్వడం జరిగింది. దాని ప్రభుత్వం వచ్చిన వెంటనే పురుషోత్తపట్నం పరవళ్ళు దొక్కింది. ఈరోజు మొదటి పంట పండింది అంటే పురుషోత్తపట్నం నీరు వల్లనే పండింది. రామవరం నుంచి డైవర్షన్ చేసాం, సమయం కూడా తక్కువ ఉంది, ఆకుమళ్ళు ఎండిపోతున్నాయని చెప్పి చేసి ఈరోజు పుష్కలంగా రైతుల కళ్ళల్లో ఆనందం. చంద్రబాబు ఒక అపర భగీరథుల్లాగా ఆ 2017లో పురుషోత్తపట్నాన్ని ప్రాజెక్టునిచ్చి 1,800 కోట్లతో మరి ఈరోజు నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసినందుకు రైతాంగం కూడా ఎంతో ఆనందంగా శంకుస్థాపన చేసిన రోజుని ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడే స్తూపం ప్రారంభించాం, సగం పని అయింది. జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు
కనీసం ఆ జ్ఞాపకాలు రైతాంగంలో ఉండకూడదనే దురుద్దేశంతో అటు ప్రాజెక్ట్ ఆపడం జరిగింది, ఇటు స్తూపం నిర్మాణం కూడా ఆపివేయడం జరిగింది. ఇప్పుడు దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి గుర్తుగా ఈ స్తూపాన్ని నిర్మాణం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, రాజశేఖర రెడ్డి కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ జిల్లాకి ఏ విధమైన నీటిపారుదల ప్రాజెక్టులు తేలేదు. నేను వీళ్ళు పేరుకి తప్పితే ఏది చేయలేదు. అదేవిధంగా